లిల్లీ మొక్కకు కొత్త మొక్కలు ఎలా వస్తాయి? ఈ కొత్త మొక్కలు రావడంలో ఏదైనా ప్రత్యేక అంశం దాగి ఉందా? పువ్వులు ఎప్పుడు పూస్తాయి? ఈ లిల్లీ మొక్కలను ఆరోగ్యంగా పెంచుకోవాలంటే ఎలాంటి మట్టి వాడాలి? కుండీలో పెంచుకుంటే బెటరా? నేలపై పెంచుకుంటే బెటరా? అన్నీ వీడియోలో ఉంటాయి. వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. లిల్లీ జాతి ప్రత్యేకతలు కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. మౌనికా విద్యావనం ఛానల్కి స్వాగతం. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా దగ్గర ఉన్న ఈ లిల్లీ మొక్కకు కేవలం వర్షాకాలం మాత్రమే ఫ్లవర్స్ వస్తాయి, మిగతా కాలాల్లో రావు. ఇది ఫ్లవర్స్ వచ్చినాక ఎండిపోయిన కాడ, అది కూడా తొలి వర్షాలు పడిన తర్వాతనే సడన్గా ఫ్లవర్స్ అనేవి వస్తాయి. వచ్చిన తర్వాత వేరు లోపల చిన్న బల్బు తయారవుతుంది. ఆ బల్బును విభజించి వేరే మొక్కలో నాటుకోవాలి, కొత్త మొక్క వస్తుంది. దీన్ని నాటుకోవడానికి నేను ఇలా ప్లాస్టిక్ డబ్బాను తీసుకున్నాను. నేలపై నాటుకుంటే ఏంటంటే మళ్ళీ సంవత్సరానికి ఫ్లవర్స్ వచ్చినాక రీపాట్ చేసుకోవాలి. అందుకని ఇలా పాట్లో కానీ డబ్బాలో కానీ తీసుకున్నట్టయితే రీపాట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని నేను ఇలా వేరు భూమి లోపల పెడితే లోపలికి వెళ్తుంది వేరు, అందుకని నేను ఇలా పాట్లో నాటుకుంటున్నాను. ఇది లాస్ట్ ఇయర్ పెట్టుకున్న చిన్న మొక్క, ఇప్పుడు ఇంత పెద్దగా అయింది. ఫ్లవరింగ్ వచ్చిందేమో కొత్తగానే స్టార్టింగ్లో పెట్టుకున్న మొక్క. ఇది కొంచెం చిన్నగా ఉంది, లాస్ట్ ఇయర్ పెట్టుకున్నది. దీనికి కూడా వేళ్ళు వచ్చాయి, కానీ ఈసారి ఫ్లవర్స్ రాలేవు. ఈ లిల్లీ మొక్కకు నార్మల్ సాయిల్ ఉంటే అయిపోతుంది, ఎక్కువ మరి సారవంతమైన మట్టి ఏమీ అవసరం ఉండదు. అందుకే కొంచెం ఇసుకలా ఉన్న మట్టిని ఇందులో అడుగు భాగంలో వేసుకున్నాను. పైన కొంచెం సారవంతమైన మట్టిని వేసుకుంటాను. దీనికి అంత అవసరం ఉండదు కాబట్టి నార్మల్ మట్టిలో అయినా ఈజీగా పెరుగుతుంది. చూసారా వేళ్ళు ఎంత బాగా డెవలప్ అయ్యాయో. ఈ డబ్బా ఆల్రెడీ పలిపోయినాయి, డ్రైనింగ్ హోల్స్ ఉన్నాయి, అందుకే నేను ప్రత్యేకంగా ఏం పెట్టలేను. ఇలా వెడల్పుగా కట్ చేసుకుంటే ఇంకా కొత్త మొక్కలు కూడా వచ్చినప్పుడు పెట్టుకోవడానికి ఒకే డబ్బాలో ఉంటాయనే ఉద్దేశంతో ఇట్లా వెడల్పుగా దీన్ని కట్ చేసుకున్నాను. పాత మట్టిని అంతటిని కూడా ఇలా లోపల భాగంలో వేసుకున్నాను. అది ఇసుకలా అయింది, అందుకని వేసుకున్నాను. నెక్స్ట్ అవి ఇదేమో కొంచెం కొత్త మట్టి, చెరువులో పూడిక తీసిన మట్టిని కొంచెం పైన భాగంలో వేసుకుంటున్నాను. ఈ లిల్లీ మొక్కకు ఫ్లవర్స్ ఒకేసారి ఇలా గుత్తిలా వచ్చాయి. అన్నీ వికసిస్తాయేమో అని చాలా ఆశపడ్డాను, కానీ 4-5 వికసించాక ఇలా కాడ అనేది ఈ దుర్గాళ్ళకు బాగా వర్షాలు పడి సడన్గా విరిగిపోయింది. చాలా బాగా అనిపించింది. అవి వచ్చినప్పుడు స్మెల్ బాగుంటుండే. అన్నీ వికసిస్తాయేమో షార్ట్ రూపంలో పెడదాం అనుకున్నాను, అలా పెట్టడం వీలు కాలేదు. సడన్గా ఇలా పువ్వులు రాలిపోయి ఆ కాడ అనేది ఎండిపోయింది. ఇది చూసారా, వేరు అడుగు భాగంలో ఇలా పొడుగుగా ఉబ్బెత్తిన భాగం ఉంటుంది. దీన్ని తెలుగులో లక్షణం అంటారు. ఈ జాతి మొక్కల్లో ఈ లక్షణం అనే ప్రత్యేక భాగాల ద్వారా కొత్త మొక్కలు అనేవి ఉత్పత్తి అవుతాయి. సామాన్యంగా అన్ని చెట్లలో వేర్ల ద్వారా, కొమ్మల ద్వారా కొత్త మొక్క అనేది ఉత్పత్తి అవుతుంది. కానీ ఇలాంటి మొక్కల్లో ఇలా పొడవైన ఉబ్బెత్తు లక్షణం అనే భాగం ద్వారా కొత్త మొక్కలు అనేవి వస్తాయి. పూర్వ వర్గీకరణ ప్రకారం ఈ మొక్కలు లిలియేసి జాతికి చెందేవి, కానీ ప్రజెంట్ ఆలియా జాతి కుటుంబానికి చెందిన మొక్కలుగా వర్గీకరించారంట. ఇది షార్ట్ రూపంలో కూడా పెడతాను, ఒకసారి టేబుల్, దాని బొటానికల్ నేమ్స్, ఈ మొక్క ఫ్యామిలీ అనేది అందులో ఉంటుంది, చూడండి. మొక్కల లక్షణాల ఆధారంగా వాటి ప్రత్యేకతను బట్టి ఒక్కో మొక్కను కుటుంబంలో చేర్చుతారు. అందుకే మొక్కల గురించి తెలుసుకోవడం యాజ్ ఏ గార్డెనర్గా ఒక ముఖ్యమైన విషయము, ఎందుకంటే వాటిని పెంచడంలో కూడా కొన్ని తెలుస్తాయి. అందుకనే ఈ విషయాన్ని డిస్కస్ చేస్తున్నాను. చూసారా, ఇలా పొరలుగా ఉంటాయి. ఉల్లిపాయకు కూడా ఇలా పొరలుగా ఉంటాయి. అందుకే లిలియేసి అనే ప్రత్యేక కుటుంబంలో చేర్చారు అప్పుడు. ఇప్పుడు కొన్ని కారణాల వల్ల వేరే కుటుంబంలోకి మార్చారట. ఇలా నేను చెట్టు నుంచి చూసారా ఉబ్బెత్తు భాగాలను అవి ఉంటలేవు, వాటిని విడదీశాను. వాటిని కూడా నాటుకుంటాను. చిన్న బల్బ్స్ లాగా వచ్చాయి ఆకులకు, అందుకనే ఫ్లవర్స్ వచ్చిన కాడను ఒకటి, పాత మొక్కను ఇక్కడ వైపు ఆ లీవ్స్ను కూడా అందులోనే నాటుకుంటాను. లాస్ట్ ఇయర్ కూడా అలానే నాటుకున్నాను. వేళ్ళు వాటంతలవే డెవలప్ అయ్యాయి. తెల్ల భాగం ద్వారా మాత్రం వేళ్ళు వస్తాయి. అందుకని ఇలా ముందు మొక్క అడుగు భాగం నుంచి మంచిగా
మట్టి వేసుకుంటా స్థిరంగా ఉండేటట్టు సెట్ చేసుకుంటా ఇలా నాటుకుంటున్నాను. ఇలా నా దగ్గర ఉన్న లిల్లీ మాత్రం కేవలం వర్షాకాలంలో మాత్రమే ఫ్లవర్స్ వస్తాయి. ఆ మొక్క చూడడానికి హెల్తీగానే ఉంటుంది. ఎన్ని వాటర్ ఇచ్చినా ఎంత అప్పుడప్పుడు ఎరువులు వేసినప్పటికీ ఇలా ఆకులు కిందికి వంగినట్టు ఉంటాయి. వాటిని కట్ చేస్తాను, మళ్ళీ చెట్టు అనేది హెల్తీగా అవుతుంది. కానీ ఫ్లవర్స్ మాత్రం కేవలం వర్షాకాలంలో మాత్రమే వికసిస్తాయి. మీ ఇంట్లో కూడా లిల్లీ మొక్కలు ఉన్నాయా? మీ లిల్లీ మొక్కలకు ఫ్లవర్స్ ఎప్పుడు వస్తాయి? ఇలానే సంవత్సరానికి ఒకసారి వస్తాయా? కామెంట్ రూపంలో చెప్పండి. ఏ సీజన్లో అయినా వికసించే లిల్లీ మొక్కలు ఉంటాయా? నాకైతే తెలియదు. నా ఎక్స్పీరియన్స్ ప్రకారం ఈ లిల్లీ మొక్కకు మాత్రం సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే వస్తాయి. కానీ ఫ్లవర్స్ చాలా సువాసనతో ఉంటాయి, స్మెల్ బాగుంటుంది, చూడడానికి గట్టిగా ఉంటాయి, వాడిపోకుండా. ఆ లిల్లీ ఆకులను మనం అలా నాటుకుంటున్నాను. లోపల స్థిరంగా ఉండేటట్లు చుట్టుముట్టు మళ్ళీ మట్టి వేసుకుంటూ ఇలా స్ప్రెడ్ చేసుకుంటున్నాను. ఇలా చూడండి, మళ్ళీ పైనకెళ్ళి కొంచెం మట్టి అనేది వేసి మొత్తం నింపుతాను పాట్ అనేది. ఇక్కడ క్లాత్తో కనిపిస్తున్న గ్రో బ్యాగ్స్ కనిపిస్తుంది చూడండి. నేను లాస్ట్ వీడియోలో ఆ వీడియో తయారు చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. చూడడానికి గార్డెన్ కలర్ఫుల్గా కనిపిస్తుంది కదండి. ఓన్లీ క్లాత్తోనే తయారు చేశాను. ఫుల్ వీడియో అలాంటివి కావాలంటే మళ్ళీ వీడియో తయారు చేసి పెడతాను. నేను ఈ వీడియోలో షేర్ చేసుకున్న ఈ లిల్లీ మొక్క విషయాలన్నీ 2 yearsగా ఈ లిల్లీ మొక్కను పెంచుతున్న ఎక్స్పీరియన్స్తోని, అలాగే నాకు ఇంటర్లో సైన్స్ స్టూడెంట్ను విషయాలు కొన్ని తెలియడం వల్ల ఈ వీడియోలో షేర్ చేసుకున్నాను. అప్పటి పరిజ్ఞానం ప్రకారం కొత్తగా ఏమైనా మార్పులు వచ్చాయా కూడా తెలుసుకొని షార్ట్ రూపంలో పెడతాను. వీటి బొటానికల్ నేమ్స్, వీటి ఫ్యామిలీ ఒకసారి చూడండి. ఎవరికైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వారికి, సైన్స్ స్టూడెంట్కి ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది. వాళ్ళకి షేర్ చేయండి. ఇలా మొక్కలు నాటుకున్నాక వాటర్ అనేది పోసుకున్నాను. ఇంకా కొంచెం మట్టి నింపాలి. మళ్ళీ నిండా వర్షం వస్తే అందులో వాటర్ అనేది అవుతాయి. వాటర్ అనేది కొంచెం మట్టి డ్రై అయిన కొద్దీ ఇస్తూ ఉండాలి. మరీ ఎక్కువ ఏం అవసరం లేదు. మళ్ళీ ఫ్లవర్స్ వచ్చే వరకు వీటిని సంరక్షించుకుంటూ హెల్తీగా కాపాడడమే మన బాధ్యత. మనం చేస్తాం. వాటి అనుకూల పరిస్థితి ఏర్పడినప్పుడు మాత్రమే ఇలా ఫ్లవర్స్ అనేవి వస్తాయి. ఇలా సాయిల్ అనేది మళ్ళీ నిండుగా నింపుకుంటున్నాను. ఎందుకంటే వర్షాకాలం ముందే ఎక్కువ వాటర్ వస్తే అందులో ఆగిపోతాయి. హోల్ ఉంది, పోతాయి, కానీ మరీ ఎక్కువ వాటర్ అనేది ఈ ప్లాంట్కి అవసరం లేదు. అందుకని మొత్తం నిండుగా నింపుకుంటున్నాను. నేను ఈ మొక్కను కేవలం తక్కువ సూర్యరశ్మి వచ్చే ప్రాంతంలో మాత్రమే పెట్టుకుంటాను. వేరే చెట్టు దగ్గర కొంచెం తక్కువ సూర్యరశ్మి వచ్చే దగ్గర. ఎందుకంటే 4 to 5 hours చాలు సూర్యరశ్మి డేకి. అందుకనే వేరే చెట్ల మధ్యలో పెట్టుకుంటాను. ఎందుకంటే ఇది విలేజ్లో ఎక్కువ కనిపించాయి కదా, వేరే వాళ్ళు తీసుకుపోయే అవకాశం ఉంటుంది. అందుకని కొంచెం లోపల వేరే చెట్టు దగ్గర ఇలా కొంచెం ముళ్ళ కంపలు అవి వేసుకుంటూ వేరే జంతువులు ఏమైనా వచ్చి పాడు చేయకుండా ఇలా చేసుకుంటాను. ఈ ఆకులు అనేవి కొన్ని వంగి కింద పడుతున్నాయి, అందుకని వాటిని కట్ చేసుకుంటున్నాను. కట్ చేసి అలా మొక్కలు అనేవి నీట్గా ఉండేలా చేసుకుంటున్నాను. చూడండి, అవి ఒకవేళ మొలకెత్తాయేమో అని అందులోనే వేస్తున్నాను. కానీ మొలకెత్తావు, వాడిపోతాయి. ఇలా లీవ్స్ వస్తుంటాయి, వంగి పడుతూ ఉంటాయి. వాటిని కట్ చేసుకోవడమే మన పని. ఇలా ఆకులు అందులో వేసుకుంటే కొత్త మొక్కలు వస్తాయనే చిన్న ఆశ, ఎక్కువ మొక్కలు రావాలని. ఇంతకీ ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? ఇలా లిల్లీ మొక్క నుంచి కొత్త మొక్కను ఉత్పత్తి చేసే ప్రక్రియ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇలా అంటే సహజమైన రీసైక్లింగ్ గార్డెనింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటివరకు చాలామంది వీడియోస్ని చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. కంటెంట్ మీకు యూస్ఫుల్ అవుతుంటే ఖచ్చితంగా చేసుకోండి. ఎవరికైనా ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుందంటే షేర్ చేయండి.
వ్యూస్, సబ్స్క్రైబర్స్ మెల్లిమెల్లిగా పెరుగుతున్నందుకు చాలా హ్యాపీగా ఉన్నాను. ఇలాగే నా వీడియోను ఆదరిస్తున్న మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇలా మంచి మంచి కంటెంట్ వీడియోలను తయారు చేస్తాను. థ్యాంక్ యూ మరి.